కుండ మట్టిలో లయిస్తుంది, అలలు నీటిలో లయిస్తాయి, ఆభరణాలు బంగారంలో లయిస్తాయి. నేను బంగారం లాంటి ఆత్మను. ఆత్మనైన నాలో ప్రళయంలో ప్రపంచం లయిస్తుంది. వేదాంతంలో శ్రవణం చేసిన విషయాల్ని పదే పదే గుర్తు చేసుకోవటాన్ని నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాసనం అంటే అనుష్ఠాన వేదాంతం, వేదాంత జీవన విధానం. ఉపనిషత్తులు చెప్పినట్లు జీవించటం, అహం బ్రహ్మాస్మి అలా జీవించటం. శ్రవణంలో మనం ఒక తప్పు చేస్తాం. ఏమిటది? బ్రహ్మన్ శుద్ధం, బ్రహ్మన్ సత్యం, బ్రహ్మన్ నిత్యం. బ్రహ్మన్ అన్న బ్రహ్మ అన్న ఒకటే. ఇట్లా వింటాం. బ్రహ్మ బయటవాడు, బాహ్యంలో ఉన్నాడు అనుకుని వింటాం. వేదాంత అధ్యయనం ముగిసిన వెంటనే ఏమంటాం? బ్రహ్మన్ సత్యం, నేను సంసారిని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నిధిధ్యాసనం చెయ్యాలి. బ్రహ్మకు బదులు అహం అనుకోవాలి. అంతేకాదు వేదాంత శ్రవణాన్ని కూడా నిధిధ్యాసనంగా మార్చుకోవచ్చు. ఎలా? గురువుగారు బ్రహ్మ అన్నప్పుడల్లా అహం అహం అనుకోవాలి. కాబట్టి నిధిధ్యాసనం యొక్క గొప్పతనం ఏమిటి? బ్రహ్మ ఆత్మ శబ్దాలు తొలగించి నేను అనే శబ్దాన్ని పెట్టటం. అష్టావక్ర గీత శ్లోకాలు అన్నీ నిధిధ్యాసనానికి అనుకూలంగా ఉంటాయి. నిర్వాణ షట్కంలాగా ఉంటాయి. మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం అన్నట్లు ఉంటాయి. ఉపనిషత్తుల కంటే ఎక్కువగా అష్టావక్ర గీతలో బ్రహ్మస్తుతి ఉంటుంది. అంటే నా కీర్తి గురించి, అంటే ఆత్మ గురించి, ఆత్మ గొప్పతనం గురించి, ఆత్మ సత్యత్వం గురించి. ఒక పెద్ద చెట్టును పడగొట్టాలంటే గొడ్డలు కావాలి. కంటిలో శుక్లాలు తీయటానికి క్యాటరాక్ట్, లేజర్ కిరణాలు వాడతాం. అలాగే ఆత్మ లక్షణాలను తెలుసుకోవటానికి మన బుద్ధి చాలా పదునుగా సూదంటు రాయిలాగా ఉండాలి అంటారు అష్టావక్ర మహర్షి.